హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి టుడే మనకి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించినటువంటి టోటల్ 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేనైతే అందిస్తాను. వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి గాయస్, ముందు వరకు షేర్ చేయండి, మన 10 మందికి యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టైం చూసే వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకే రైట్, ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాము. ఓకేనా, వచ్చేయండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చండి, అధికార సహాయం. ఓకే, ఏహెచ్ఏ పోస్టుల భర్తీలో నిబంధనలకు పాతర ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రాధాన్యం అయితే ఇవ్వడం జరిగింది. కర్నూలుకు సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ అండి. ఓకేనా, గ్రామ పశుసంవర్ధక సహాయకుల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి. పలువురు కళాశాలకు వెళ్లకుండా అర్హత పత్రాలు కొనుగోలు చేసి ఉద్యోగాలు సాధించినట్లు తెలుస్తుంది. ఎంపికైన వారికి స్థానాల కేటాయింపులో అధికారం పెత్తనం చేసింది. ఎమ్మెల్యేల సిఫారసు లేఖలున్న వారికి కోరుకున్న స్థానాలు కట్టబెట్టగా మిగిలిన వారిని సుదూర ప్రాంతాలకు పంపించారు. నియామక ప్రక్రియ అంతా గుట్టుగా నిర్వహించడంపై విమర్శలు అనేటటువంటివి వెలువెత్తుతున్నాయి. ఓకే, 240 మంది ఎంపిక. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 252 గ్రామ పశుసంవర్ధక సహాయకుల ఏహెచ్ఏ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 12 రకాల విద్యా అర్హతలకు సంబంధించి నిర్ణయించడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో 240 మందిని ఎంపికైతే చేశారండి. కోర్టు కేసుల్లో ఉన్న 5 నియామకాలు అయితే పెండింగ్లో ఉంచారు. మరో 4 ధ్రువపత్రాలు అయితే తిరస్కరించడం జరిగింది. మిగిలిన 3 పోస్టులకు అభ్యర్థులు లేరు. ఉన్నతాధికారుల ఆమోదంతో ఈ నెల 1న వచ్చేసి నియామక లేఖలు అయితే అందించారు. ఓకేనా, కొందరికి మెయిల్లో పంపించారు. వారికి స్థానాల కేటాయింపులో అధికార పెత్తనం అనేది కొనసాగినట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం గోపాలమిత్రులుగా పనిచేస్తున్నటువంటి 15 మంది ఎంపికయ్యారు. వీరికి 15 మార్కులు అనేటటువంటివి అదనంగా కలపడం జరిగింది. ఓకేనా, అయితే ఇలా ఉండగా గాయస్, ముఖ్యంగా కౌన్సిలింగ్ నిర్వహించకనే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ పరీక్ష నిర్వహించిన తర్వాత మెరిట్ జాబితాను బోర్డుపై ప్రదర్శించాలి. అభ్యర్థుల నుంచి ఐచ్ఛికాల ఆప్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. కౌన్సిలింగ్ నిర్వహించి ఉద్యోగ నియామకాలు అనేటువంటి చేపట్టాలి. ఇవేమి పట్టించుకోకుండా కేవలం పరీక్ష నిర్వహించి పోస్టింగ్ అనేటటువంటి ఇచ్చారనే విమర్శలు అనేటటువంటివి వస్తున్నాయండి. 216 మందికి స్థానికులు, 24 మంది స్థానికేతరులు అయితే ఉన్నారు. ఎంపికైన వారిలో ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలకు చెందిన వారే 80 మంది వరకు ఉన్నారు. గోనెగండ్ల మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అయితే ఎంపికయ్యారు. ఓకే, అదేవిధంగా ఉద్యోగాలు చేస్తూనే చదివారట. పశుసంవర్ధక సహాయకులుగా ఎంపికైన వారిలో చాలామంది డిప్లొమా, డైరీ కోర్సులు చేసిన వారే ఉన్నట్లు తెలుస్తోందండి. ఇందులో కొందరు ప్రైవేట్ రంగాల్లో, మరికొందరు ప్రభుత్వ శాఖలు అయితే పొరుగు సేవల పద్ధతిలో విధులైతే నిర్వహిస్తున్నారు. వీరంతా ఉద్యోగాలు చేస్తూనే ఎలా కళాశాలకు వెళ్లారన్నది ప్రశ్నార్థకంగా మారింది. కళాశాలకు వెళ్లకున్న కాసులు సమర్పించి కోర్సు పత్రాలు అయితే కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. కొందరైతే పశుసంవర్ధక శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూనే గాయస్ డిప్లొమా డైరీ సైన్స్ కోర్సులు అయితే పొందారు. ఎంపికైన వారిలో 70% మందికి ఏమాత్రం అవగాహన లేదని ఆ శాఖ ఉద్యోగులే చెప్తున్నారు. ఎంపికైన వారికి 4 నెలల పాటు శిక్షణ అయితే ఇవ్వనున్నారండి. ఓకే, తద్వారా వాళ్ళకైతే నాలెడ్జ్ అయితే వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జాబ్ అనేటటువంటి సాధించేశారు ఎలాగలాగా. కాబట్టి ఎలా అయినా వాళ్ళు చేస్తారు, చెప్తారు, ఏమైనా చేస్తారు. ఇంకా ఏదేమైనప్పటికీ గాయస్, మనం మాత్రం ఈ పోస్ట్ని అమ్ముకోకుండా నెక్స్ట్ పోస్ట్లకు మనము ప్రిపేర్ అవ్వడం ఖచ్చితంగా 100% మనము మన యొక్క ఎఫర్ట్ అయితే పెడదాము. ఖచ్చితంగా ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అయినా వస్తుంది మనకి. ఓకే, ఆల్ ది బెస్ట్ గాయస్. థ్యాంక్ యూ సో మచ్.